పూరా లోకల్ సినిమాలు చూసి చావా సినిమా చూసి పిల్లలైనా పెద్దలు అందరూ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే అందరిది ఎమోషన్, అందరికి ఎమోషన్ ఉంటది. ఇంకొంతమంది చెప్తున్న వాదన కూడా వినాలి. అంటే మనదే అని తప్పకుండా వాళ్ళు ఏమంటున్నారంటే జరుగుండొచ్చు కానీ మరి ఇంతలా జరిగిందా, వీళ్ళు ఇంత జరిగితే ఇంత చూపిస్తున్నారు, ఇసుకంతా జరిగితే గ్లోబ్ అంతా చూపిస్తున్నారు అని అంటున్నారు. చూడండి, ఈ వామపక్ష ధోరణి ఎప్పుడు ఉంటుంది. ఏదో పెద్దదాన్ని చిన్నగా చూపించడం, కాని దాన్ని అయినట్టు చూపించడము, ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్తోంది విత్ ప్రూఫ్స్ చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏదో హిందువులు రాసిన పుస్తకం కాదు నేను చెప్తోంది. సో ఔరంగజేబ్ బయోగ్రఫీ రాసిన వ్యక్తి పేరు పర్షియన్ లాంగ్వేజ్ లో రాశారు. వారి పేరు మొహమ్మద్ సాకిబ్ ముస్తాదిన్ ఖాన్. వారు ఏం రాశారంటే ఒక చాప్టరే డెడికేట్ చేశారు సాంబాజీ మహారాజ్ గురించి. వారు ఏమన్నారంటే సాంబాజీ మహారాజ్ గారి మృత్యువుని చూసి మృత్యువే సిగ్గుపడాలి అన్నారు. అంటే ఆయనకి ఎన్ని ఘోరాలు జరిగాయంటే ఫస్ట్ ఆయన పట్టుబడ్డారన్న న్యూస్ రావడంతో వాళ్ళ డప్పులు అవి కొట్టించడము. ఆయనకి ఏంటంటే మనకి ఎవరైనా పట్టుబడితే వాళ్ళకి ఎంత రాజైనా ఆ రాజుకి ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది. అలా కాకుండా ఈయన నెత్తి మీద ఏంటంటే ఒక చెక్కతో పెట్టించారు. సో suddenly they brought to him the news that Samba on account of his feud with the family of Sharkis. అంటే షర్కీస్ అనే వ్యక్తి మన హిందువే, అంటే వీడికి ఇంకో తల్లి ద్వారా వచ్చిన తమ్ముడు, అతనే లీక్ చేశాడు ఈ న్యూస్. అంటే మన వాళ్ళే మనకి వెన్నుపోటు పొడిచారు. ఈ న్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాత సంగమేశ్వర్లో జరిగింది. సో ఇక్కడ వాళ్ళకి జరిగింది ఏంటంటే ఒక క్రిమినల్ ని నెత్తి మీద ఒక చెక్క టోపీ ఎలా పెడతారు అలా పెట్టారు. సో ఇంకా స్కిన్ ని పీల్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే మేమేదో చెప్తున్నాము, లేకపోతే మన హిందూ గురించి ఎవరో చెప్పారు, ఇది కాదు. ఈ పర్షియన్ లో ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఔరంగజేబ్ గురించి ఎవరైతే రాశారో వారు ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో దాని పర్షియన్ లో ఉంటుంది. దాని పుస్తకాన్ని కూడా ఆథర్ పేరు కూడా చెప్తారు. దాన్ని పుస్తకం కూడా దొరుకుతుంది, చదివితే తెలుస్తుంది. ఇంకా దానికి వ్యంగ్య భాషం ఇస్తే ఎవరు ఏం చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ మూవీలో ఏంటంటే వాళ్ళకి హిస్టరీలో ఇటువంటి సూపర్ స్టార్లు ఎవరు లేరు. మనకి యాక్చువల్ వాళ్ళు క్రియేట్ చేసి చూపిస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు ఉన్నారు, అరే మన వాళ్ళకి ఇలా జరిగిందని మనం చూపిస్తుంటే మనల్నే మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకా అవునా నిజమా, ఇటువంటి అనుమానాలు, ఇటువంటి వాంగ్మూలాలు ఇచ్చి మనల్ని, అంటే ఇంత ప్రాణత్యాగం చేసిన వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సింది పోయి కదా ఇటువంటి చిన్న ఇటువంటి కమెంట్స్ ఇచ్చి వాళ్ళని ఎంత కించపరుస్తున్నామో మనం సిగ్గు తెచ్చుకోవాలి.